అండి. వెల్కమ్ టు యువన్ తేజ ఛానల్. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు కేక్ కావాలని అడుగుతుంటారు కదా! సింపుల్‌గా ఇలా రవ్వతో కేక్ చేసుకోండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారు. కేక్ అయితే చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా, టేస్టీగా కూడా వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామా? ఫస్ట్ మిక్సీ జార్‌లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి, అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసి గ్రైండ్ చేసి బౌల్‌లోకి వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి. గోధుమ పిండి ప్లేస్‌లో మైదా గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకొని, హాఫ్ కప్పు పాలు వేసి బాగా ఉండలు లేకుండా ఆల్మోస్ట్ 3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటాయి. బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి ప్లేట్ పెట్టి. ఇప్పుడు ప్లేట్ తీసేస్తే ఇలా గట్టిగా అయితుంది 15 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసి ఈ ప్యాటర్న్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా! అందులో ఆయిల్, పొడిపిండి చల్లుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాటర్న్‌ని ఆ బౌల్‌లోకి వేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్‌లో పెట్టేసి ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లో పెడుతూ బేక్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.